హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమము దాని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ల గురించి చూద్దాము. ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమము లేదా మొదటి నియమము ఇది దేని గురించి అంటే ఏదైనా ఒక ప్రక్రియలో ఉష్ణము అలాగే పని రెండింటి తుల్యతను నిరూపించడానికి ప్రతిపాదించిన నియమం. రకరకాల శాస్త్రవేత్తలు రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు దీని గురించి. సో ఆ స్టేట్మెంట్స్ కూడా మనం చూద్దాము. సో ఫస్ట్ అంటే అన్నిటికంటే ముందుగా వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే హెల్మోండ్స్ అనే శాస్త్రవేత్త ఇచ్చిన ఒక నియమము లేదా అదొక నిర్వచనము. అదేంటంటే శక్తి ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది కూడా. కానీ ఈ మార్పులో మనము ఆ శక్తిని సృష్టించడానికి కానీ నశింపచేయడానికి కానీ ఎంత మాత్రము వీలు కాదు. అంటే శక్తి తనంతట తానుగా ఒక రూపం నుంచి ఒక రూపంలోకి మారుతుంది, లేదా మన వల్ల అంటే మెకానికల్గా యాంత్రికంగా మనము శక్తిని ఒక రూపంలోకి నుంచి మరొక రూపంలోకి మార్చగలుగుతాం. కానీ శక్తిని సృష్టించడం అనేది వీలు కాని విషయము. అంటే ఒక ప్రక్రియలో ఒక పరిమాణంలో శక్తి వినియోగిస్తే ఖచ్చితంగా దానికి తుల్యమైన పరిమాణంలో శక్తి వేరొక రూపంలో ఉత్పన్నం కావాలి. అంతేకాని శక్తి నశించదు, అలాగే సృష్టించబడదు. ఇది మొట్టమొదటిగా ఇవ్వబడిన స్టేట్మెంట్. మనం కూడా చాలాసార్లు వినుంటాము ఇట్లాంటి స్టేట్మెంట్. కాబట్టి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే శక్తిని సృష్టించట కానీ నాశనం చేయట కానీ సాధ్యం కాదు, కానీ శక్తిని ఒక రూపం నుండి మరొక రూపానికి మనము మార్చడానికి వీలుగా ఉంటుంది. ఇది ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమము ఒక స్టేట్మెంట్. వివిధ రూపాలు ఉన్నాయి ఈ ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమంకి. ఇది ఫస్ట్ వన్. అలాగే ఒక రూపంలోని శక్తి మాయమైనప్పుడు ఖచ్చితంగా దానికి తుల్యమైన శక్తి వేరొక రూపంలో ఉత్పన్నం అంటే శక్తి నాశనం అనేది ఉండదు, అది వేరొక రూపంలోకే మారుతుంది, కానీ శక్తి నశింపచేయడం అనేది ఉండదు. తర్వాత ఇంకో రకంగా చెప్పాలంటే ఒక వ్యవస్థ కొంత ఉష్ణరాశిని గ్రహించినప్పుడు ఏం జరుగుతుంది, అందులో రెండు భాగాలుగా ఆ ఉష్ణరాశి అనేది ఉపయోగపడుతుంది. ఒక భాగము వ్యవస్థ ముఖ్యంగా పని చేయడానికే కదా అక్కడ శక్తి అనేది మనం దానికి ఇస్తాము. కాబట్టి వ్యవస్థ ఆ శక్తిని తీసుకుని ఆ వ్యవస్థ కొంత పనిని జరుపుతుంది. అలాగే కొంత శక్తి అనేది అంటే కొంత భాగము పని చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే మిగిలిన భాగము ఆ వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. ఆంతరిక శక్తి అంటే ఏంటంటే ప్రతి వ్యవస్థలోనూ కొంత శక్తి నిర్దిష్ట మొత్తంలో కొంత శక్తిని కలిగి ఉంటుంది. ప్రతి వ్యవస్థ కూడా ఆ నిర్దిష్ట మొత్తంలో ప్రతి వ్యవస్థ దగ్గర ఉండే శక్తి ఆ వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తి. ఆ వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తి అనేది ఈ శక్తి మనం మామూలుగా వ్యవస్థకు శక్తిని ఇచ్చినప్పుడు కొంత భాగం పనిచేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే మరికొంత భాగము మిగిలిన భాగము ఆ వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇంకొక స్టేట్మెంట్. ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమానికి మరొక స్టేట్మెంట్. అలాగే ఇంకొక నిర్వచనం ఉంది. అదేంటంటే సతత చలనం ఉన్న యంత్రాన్ని సృష్టించడానికి వీలు లేదు. సతత చలనం ఉన్న మొదటి రకం యంత్రాన్ని సృష్టించడానికి వీలు లేదు. సతత చలనం అంటే ఎటువంటి శక్తి వినియోగం లేకుండా పనిచేసే యంత్రము. ఎటువంటి శక్తి వినియోగం లేకుండా పనిచేసే యంత్రంని ఈ సతత చలన యంత్రం అంటారు. అంటే శక్తి వినియోగం లేకుండా పనిచేసే యంత్రాన్ని సృష్టించడానికి వీలు లేదు. అంటే శక్తి ఉంటేనే, శక్తి ఇవ్వగలిగితేనే ఏ యంత్రమైనా పని చేయగలుగుతుంది. శక్తి లేకుండా పని అనేది జరగదు. అంటే శక్తి ఇవ్వబడుతుంది కాబట్టే పని జరుగుతుంది. దీని అంటే ఆంతర్యం అదన్నట్టు. అంటే ఒక శక్తి వినియోగం లేకుండా పనిచేసే యంత్రాన్ని సృష్టించడానికి వీలు లేదు. ఇది కూడా ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం యొక్క మరొక రూపము. అయితే దీని గణితాత్మకంగా మనము మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ గణితాత్మక వివరణ ప్రకారము ఇక్కడ క్యూ అంటే ఉష్ణశక్తి. క్యూ అనేది ఉష్ణరాశి,
క్యూ ఈక్వల్ టు అంటే ఒక వ్యవస్థకు క్యూ ఉష్ణరాశిని మనము ఇచ్చినప్పుడు అంటే ఒక స్టేట్మెంట్ చెప్పుకున్నాం కదా, అంటే ఒక వ్యవస్థకి కొంత శక్తిని ఇచ్చినప్పుడు ఆ శక్తిలో కొంత భాగము ఆ వ్యవస్థ పని జరపడానికి ఉపయోగపడుతుంది డబ్ల్యూ, అలాగే మరికొంత భాగము ఆ వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఆంతరిక శక్తి ఈ ఆంతరిక శక్తి పెంపు అనేది డెల్టా ఈతో సూచిస్తాం. డెల్టా ఈ ఆంతరిక శక్తిలో పెరుగుదలకు కొంత భాగము ఈ ఉష్ణరాశి ఉపయోగపడుతుంది, అలాగే కొంత భాగము పని చేయడానికి ఉపయోగపడుతుంది. 2 భాగాలుగా ఈ ఉష్ణశక్తి అక్కడ ఉపయోగపడుతుంది. మొదటి భాగము పని చేయడానికి, మరొక భాగము అక్కడ వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తి పెరగడానికి. ఇది ఈ ఈక్వేషన్ యొక్క మీనింగ్. క్యూ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ. క్యూ అనేది ఉష్ణరాశి క్యాలరీల్లో ఉంటుంది, అలాగే డెల్టా ఈ అనేది ఆంతరిక శక్తిలో పెరుగుదల, డబ్ల్యూ అనేది పని. దీన్ని మరొక రకంగా కూడా రాసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ క్యూ ఈక్వల్ టు ఇక్కడ పని అంటే పీ డెల్టా వి అని రాసుకోవచ్చు. డబ్ల్యూ ఈక్వల్ టు పీ డెల్టా వి, కాబట్టి డెల్టా ఈ ప్లస్ పీ డెల్టా వి అని కూడా ఇక్కడ రాయడానికి వీలుంటుంది. డెల్టా వి అంటే ఘన పరిమాణంలో మార్పు. నెక్స్ట్ మనము ఇప్పుడు ఏం చూద్దామంటే ఇక్కడ ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం అనేది మనము చూసిన తర్వాత ఇక్కడ దీని రకరకాల అంటే సందర్భాల్లో దాన్ని ఎలా ఉపయోగిస్తామనేది చూద్దాం. మొదటగా ఆదర్శ వాయువు యొక్క సమోష్ణోగ్రత వ్యాకోచ ప్రక్రియలో ఎలా ఉపయోగిస్తాము. ఆదర్శ వాయువు యొక్క సమోష్ణోగ్రత వ్యాకోచం, సమ ఉష్ణోగ్రత వ్యాకోచంలో మనకి తెలుసు అందరికీ కూడా ఇక్కడ డెల్టా టీ ఈక్వల్ టు 0, అంటే ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా సమోష్ణోగ్రత వ్యాకోచాలలో ఆంతరిక శక్తిలో మార్పు ఈక్వల్ టు 0, డెల్టా ఈ ఈక్వల్ టు 0. డెల్టా ఈ ఈక్వల్ టు 0 సమోష్ణోగ్రత వ్యాకోచాల్లో డెల్టా ఈ ఈక్వల్ టు 0 ఉంటుంది. కాబట్టి క్యూ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ అని మనకి ఈక్వేషన్ ఉంది. క్యూ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ. డెల్టా ఈ ఈక్వల్ టు 0 కాబట్టి క్యూ ఈక్వల్ టు 0 ప్లస్ డబ్ల్యూ, లేదా క్యూ ఈక్వల్ టు డబ్ల్యూ. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ అర్థం ఏంటంటే ఇటువంటి ప్రక్రియలో అంటే సమోష్ణోగ్రత ఉత్క్రమణీయ వ్యాకోచ ప్రక్రియలో జరిగిన పని ఆ వాయువు గ్రహించిన ఉష్ణరాశికి సమానము. ఆ వాయువు ఎంతైతే ఉష్ణరాశి అనేది గ్రహిస్తుందో ఆ మొత్తము కూడా ఈ వ్యాకోచం కొరకు ఉపయోగపడుతుంది. ఆంతరిక శక్తిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. పూర్తిగా ఈ సమోష్ణోగ్రత వ్యాకోచంలో తీసుకోబడిన ఉష్ణరాశి మొత్తం కూడా పని జరపడానికి ఉపయోగపడుతుంది. ఇది మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రెండో సందర్భం ఏంటంటే స్థిర ఘన పరిమాణం వద్ద జరిగే ప్రక్రియలకు. అప్పుడు ఇలా చేద్దాం. స్థిర ఘన పరిమాణం వద్ద జరిగే ప్రక్రియల్లో ఘన పరిమాణము స్థిరంగా ఉంటుంది, మార్పు ఉండదు. కాబట్టి డెల్టా వి ఈక్వల్ టు 0. కానీ మనకేం తెలుసు? క్యూ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ పీ డెల్టా వి. ఇందాక రాసుకున్నాం కదా, క్యూ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ పీ డెల్టా వి. పీ అంటే పీడనము, డెల్టా వి అంటే ఘనపరిమాణంలో మార్పు. అయితే ఘనపరిమాణంలో మార్పు అనేది శూన్యం, ఎందుకంటే ఇది స్థిర ఘనపరిమాణంలో జరిగే ప్రక్రియ. డెల్టా వి ఈక్వల్ టు 0 కాబట్టి ఈ విలువ పీ డెల్టా వి ఈక్వల్ టు 0 ఉంటుంది. కాబట్టి క్యూ అనే దాన్ని రాసుకోవాలంటే క్యూ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ 0, డెల్టా ఈ ప్లస్ 0 లేదా క్యూ ఈక్వల్ టు డెల్టా ఈ అని వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే స్థిర ఘన పరిమాణం వద్ద వాయువు యొక్క ఆంతరిక శక్తిలో పెరుగుదల అనేది గ్రహించిన ఉష్ణరాశికి సమానంగా ఉంటుంది. ఇక్కడ ఆ ప్రక్రియకి ఆ గ్రహించిన మొత్తము ఉష్ణరాశి కూడా ఆ వ్యవస్థలో ఆంతరిక శక్తి పెరుగుదలకు ఉపయోగపడుతుంది స్థిర ఘన పరిమాణంలో జరిగే ప్రక్రియలో. నెక్స్ట్ ఇంకొక సందర్భం ఏంటంటే స్థిరోష్ణక ప్రక్రియలో వ్యవస్థ గ్రహించిన ఉష్ణరాశి స్థిరంగా ఉంటుంది. క్యూ ఈక్వల్ టు 0 కాబట్టి అప్పుడు ఇలా క్యూ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి ఇక్కడ క్యూ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ క్యూ అనేది 0
కాబట్టి 0 ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ. అందువలన డబ్ల్యూ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఈ అని మనకు వస్తుంది ఇక్కడ. కాబట్టి స్థిరోష్ణక ప్రక్రియల్లో ఆ జరిగిన పని ఆంతరిక శక్తిలోని తగ్గుదలకు సమానం. మైనస్ డెల్టా ఈ ఉంది అంటే అక్కడ ఆంతరిక శక్తిలో తగ్గుదల. డబ్ల్యూ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఈ అంటే స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన పని ఆంతరిక శక్తిలోని తగ్గుదలకు సమానము. కాబట్టి ఈ విధంగా మనకి ఈ ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం యొక్క వివిధ రూపాలను చూసాము. అలాగే దాన్ని రకరకాల ప్రక్రియల్లో ఆ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తామో కూడా చూడడం జరిగింది. తర్వాతి వీడియోలో మనము మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ.